గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహణలో నిర్లక్ష్యం, ఫలితాల వెల్లడిపై పలు అనుమానాలు వస్తున్న తరుణంలో వెంటనే పరీక్షను రద్దు చేయాలని కోరారు. వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు ఆఘాతంలోకి నెట్టివేయబడ్డాయన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత లేదని, జవాబుదారీ లోపించిందన్నారు. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడడం ఆక్షేపణీయమన్నారు ఎమ్మెల్సీ కవిత. గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థులు అనేక సందేహాలు ఉన్నాయని లేఖలో కవిత పేర్కొన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్లు నెంబర్ల కేటాయింపుతో గందరగోళం నెలకొందన్నారు. మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థుల కంటే 10 మంది అభ్యర్థులకు ఎక్కువ ఫలితాలు ఎలా ఇచ్చారన్నారు. ఆ 10 మంది అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగిందని కవిత ప్రశ్నించారు. బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసిన అభ్యర్థుల హాజరు విషయంలో ఎందుకు వ్యత్యాసాలు ఏర్పడ్డాయన్నారు. 10 మంది అభ్యర్థులు నిజంగానే మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారా లేదా ఆ తర్వాత వారి పేర్లను చేర్చారా అనే సందేహం మిగతా అభ్యర్థుల్లో నెలకొందన్నారు. గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని కవిత తెలిపారు. తొలుత దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్లతో వాల్యుయేషన్ చేయిస్తామన్న టీజీపీఎస్సీ ఆ తర్వాత రిటైర్డ్ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించడంపై అభ్యర్థుల్లో అనుమానాలు ఉన్నాయన్నారు. తొలుత 45 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించిన టీజీపీఎస్సీ తరువాత 1 సెంటర్ను పెంచిందన్నారు. కేవలం 2 పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షకు హాజరైన 2 కోచింగ్ సెంటర్లకు చెందిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడం వెనుక ఏదో మతలపు ఉందని అనుమానాలు ఉన్నాయన్నారు. ఆ 2 సెంటర్లలోనే 71 మంది ఉద్యోగాలకు ఎంపికైంది నిజమేనని టీజీపీఎస్సీ కూడా అంగీకరించిందన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత గ్రూప్ 1 అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మమేనని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసిందన్నారు. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా పూర్తిగా విచారణ జరిపించి గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యమన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలని కవిత విజ్ఞప్తి చేశారు.